హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నడుస్తుంది ఆస్ట్రేలియా వేదిక గబ్బర్ స్టేడియంలో. అయితే ఏంటంటే ఫస్ట్ డే వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. సెకండ్ డే ఆస్ట్రేలియా మన శతక బాదారు, 440 టార్గెట్ పెట్టారు. థర్డ్ డే వాళ్ళు మన బ్యాటింగ్కి వస్తే 4 వికెట్లు తీశారు. వర్షం వల్ల మనకు అడ్వాంటేజ్ వచ్చింది. ఫోర్త్ డేకి వచ్చినాం. ఈరోజు ఫోర్త్ డే ఏం జరిగిందంటే, ఫస్ట్ మన ఇండియన్ టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. మామూలు కొలాప్స్ అవ్వలేదు. మధ్యలో పార్ట్నర్షిప్స్ కొంత బిల్డ్ చేశారు. కేఎల్ రాహుల్ ఇంకా జడేజా బిల్డ్ చేశాడు. జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత కాసేపు జడేజా ఆడాడు. తర్వాత బూమ్రా అండ్ హర్షదీప్ ఇద్దరు కలిసి మ్యాచ్ను కొంచెం ఫాలో అనేది తప్పించారు. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, ఈ బ్యాటింగ్ ఆర్డర్ చూసి వికెట్లు పడడం చూసి మన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అని మిస్ అవుతారు, మన వాళ్ళు మళ్ళీ బ్యాటింగ్కి రావాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ లాస్ట్లో బూమ్రా, హర్షదీప్ కలిసి దాదాపు ఒక 30-40 బాల్ ఆడి స్కోర్ని కొంచెం సేవ్ చేసి 252 దగ్గర తీసుకెళ్లారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను గెస్ చేసింది కరెక్టే. మనకి ఇండియా వాళ్ళు వికెట్లు పడితే కనీసం వర్షమైనా కాపాడాలని అన్నాను నిన్న వీడియోలో. సో అదే వర్షమే ఈరోజు మనకు కాస్త డిలేగా మనం కాపాడింది. లేకపోతే మన వాళ్ళు గోవిందా కొట్టుండే వాళ్ళే. తర్వాత టైలాండర్స్ నిలబెట్టారంటే, అరే కేఎల్ రాహుల్ ఆడాడు, జడేజా ఆడారంటే వాళ్ళు ఆడారు. కానీ మీ షార్ట్ అదే ఒక అడుగు ముందర పడిపోయారుగా. తర్వాత టైలాండర్స్ కదా మ్యాచ్ని నడిపించింది. బూమ్రా అయినా వాళ్ళు ఆడి మ్యాచ్ని మనం ఫాలో అని తప్పించారు. మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ రావాల్సింది. కానీ లాస్ట్లో హర్షదీప్ కొట్టిన 6 ఉంది చూడండి, అది మాత్రం మొత్తం స్టేడియంలో ఉన్న ప్రతి ప్లేయర్ని మొత్తం అందరినీ షాక్ గురి చేసింది. ఏందినైనా ఆ 6 మామూలు ప్రొఫెషనల్ బ్యాటర్స్ కూడా అంత దూరం 6 కొట్టడానికి కొంచెం ఇబ్బంది పడతారు. హర్షదీప్ సింగ్ కొట్టాడు చూడు. హర్షదీప్ ఎవరు కొట్టినట్టున్నారు లాస్ట్లో, అతని పేరు కరెక్ట్గా గుర్తురాట్లే. ఆ 6 మాత్రం మ్యాచ్కి హైలైట్ అబ్బా. తర్వాత బూమ్రా కూడా 6 కొట్టాడు బ్యాక్కి. అది ప్యాట్ కమిన్స్ బౌలింగ్లోనూ కొట్టినాడు. సో రేపు మనోళ్ళు వీళ్ళిద్దరు నిలబడి 20 రన్లు 30 రన్లు గుంజారనుకో మ్యాచ్ డ్రా అవుతుంది. లేకపోతే రేపు ఎట్లయినా మ్యాచ్ డ్రా అయ్యేది. ఎందుకంటే మళ్ళీ ఆస్ట్రేలియాలో వచ్చి బ్యాటింగ్ చేయాలి, మన ఇండియా వచ్చి బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ ఆస్ట్రేలియాలో వచ్చి బ్యాటింగ్ చేసినా కూడా ఆఫ్టర్నూన్ సెషన్ దాకా బ్యాటింగ్ చేస్తారు ఎట్లయినా. తర్వాత నుంచి మన వాళ్ళు బ్యాటింగ్ చేసినా కూడా ఎట్లయినా సేవ్ అయ్యేది. ఎందుకంటే మొత్తం రేపు మొత్తం ఇండియా మొత్తం ఆల్అౌట్ చేయలేరు కదా. ఇండియా 11 వికెట్స్ తీయాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, మిగిలిన ఇన్నింగ్స్లో 10 వికెట్స్. దాదాపు అది ఇంపాసిబుల్ అని చెప్పని ఛాన్స్ ఉంది. కానీ 95% డ్రా అయ్యే ఛాన్సెస్ ఉంది రేపు టెస్ట్ మ్యాచ్. ఏది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ మాత్రం 95% డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. మనం అనుకున్నట్టే జరిగింది. ఇంకా నెక్స్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు అయినా సరే మన వాళ్ళు కరెక్ట్గా ఆడి వరల్డ్ WTC ఫైనల్కి వెళ్తారా, లేకపోతే ఇదే ప్రకారంగా కొలాప్స్ అయ్యి మొత్తం చేతులు ఎత్తేస్తారా? ఎందుకంటే దాదాపు 2 సిరీస్ నుంచి ఇండియా వాళ్ళు పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మధ్యలో కొన్ని మెరిపిస్తున్నారు కానీ అనుకున్నంత రేంజ్లో ఆడట్లే. ఈరోజు పర్వాలేదు అనిపించినా కూడా లాస్ట్కి మనకు కొంచెం టెన్షన్ పెట్టారు. ఆ బౌలర్స్ కనీసం వాళ్ళు ఫాలో అని తప్పించారు కాబట్టి మ్యాచ్ డ్రాగా ముగిసే ఛాన్సెస్ కూడా 95% క్రియేట్ అయ్యేది. సో రేపు మన వాళ్ళు ఎలా ఆడతారు? ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వస్తే వాళ్ళు తొందరగా డిక్లేర్ ఇచ్చి మన వాళ్ళని ఆల్అౌట్ చేస్తారా, లేకపోతే మన వాళ్ళు నిలబడతారా అనేది రేపు వీడియో దగ్గర తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెడితే నా ఛానల్ ఎక్కువ రీచ్ అవుతుంది. కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.